ఇది చాలా మలుపులు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సార్ ఏంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాకు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మార్చి 28 వరకు రిమాండ్. ఆత్కూరు భూ కబ్జా కేసులో వంశీని ఏప్రిల్ 1 వరకు కూడా రిమాండ్ విధిస్తున్నారు. ఇక ముగిసిన పోసాని కృష్ణమురళి ఒకరోజు సిఐడి కస్టడీ, మరోసారి పోసాని కస్టడీకి కోరే అవకాశం. ఏంటి వీళ్ళిద్దరి పరిస్థితిని? ఈ పోసానిది ఎండ్లెస్ నిత్య ధారావాహిక అది. ఆ ధారావాహిక ఇప్పట్లో ఏం ముగింపు ఉండట్లేదు. వంశీదేమో ఇప్పుడే మొదలవుతుంది అంతే కదా ఆయన చేసిన తర్వాత. కాకపోతే ఆయన నిన్న సొంత గడ్డ మీద గన్నవరం కోర్టుకు తీసుకొని రావడం, అంతకుముందు ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది వేరే కేసు, ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు. ఇదేమో ఆత్కూరు అనే చోట ఒక ముస్లిం మహిళకు సంబంధించినటువంటి భూమి. ఆ భూమి ఆమె పిల్లలు అని చెప్పి ఇద్దరికి రిజిస్టర్ చేశారు. కానీ వాళ్ళు ఆమె పిల్లలు కాదు. ఆమె దగ్గర ఒక పెద్ద మనిషి భూమి నేను కొన్నాను, నేను కొన్న భూమి నాకు రాకుండా వంశీ జోక్యంతో వీళ్లకు కట్టబెట్టారు అంటే ఒక విధంగా ఆయన బినామీలుగా చేశారని ఏదో ఆరోపణ అనుకుంటాను. దీని మీద పోలీసులు పర్సనల్ కేసులు కూడా, ఆస్తి కేసులు కూడా, ఈ కేసులో వాళ్ళు పీటీ వారెంట్ కింద ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ కింద తీసుకెళ్లారు. సో ఆయన్ని అక్కడ విచారించడం అది జరుగుతుంది. ఇది కాక ఇంకో 2 కేసులు సీరియల్గా క్యూలో నిలబడి ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే వంశీ గన్నవరం వెళ్ళినప్పుడు మటుకు అంత ముందులా కాకుండా ఆయన భార్యను, అడ్వకేట్లని ఇదంతా కూడా కలుసుకున్నారు. అది ఆయన ఆకారంలో కూడా కొంచెం తేడా అది కనిపిస్తుంది. జైల్లో ఉన్నారు కదా. రెండోది కోర్టును అడిగినప్పుడు తనకు వెన్ను నొప్పి అవి తీవ్రంగా ఉన్నా కానీ తనకు ఇనుప మంచం ఇవే ఇచ్చారు కానీ ఇంకా అవసరమైన ఇవ్వలేదు అని అడిగితే కోర్టు అవి ఏం కావాలో మీరు ఒక నోట్ ఇవ్వండి, దాన్ని మేము పరిశీలిస్తామని చెప్పారంటున్నారు. సో అది ఇంకా ఒక కొలికి రావాలి వంశీ కేసు. ఇంకేమేమి కొత్త కేసులు వస్తాయో కూడా మనం చూడాలి. ఇక పోసాని విషయమే ఆసక్తికరమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ మాట మాట్లాడినా 2 అర్థాలు వస్తున్నాయి. ఏ స్టోరీ చూసినా 2 యాంగిల్స్ ఉంటున్నాయి. పోసాని కృష్ణమురళి పోలీసులకు అన్ని విషయాలు చెప్పేశారు. నేను పూర్తిగా సాక్షి స్క్రిప్ట్ ఫాలో అయ్యాను, సాక్షి వాళ్ళు పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయమన్నారు, ఫలానా విధంగా చెప్పమన్నారు, కాబట్టి నాకేం తెలియదు, నేను చెప్పిందంతా వాళ్ళదే, ఈ స్క్రిప్ట్ వాళ్ళదే, తప్పు వాళ్ళదే అని చెప్పాడు. చెప్తే వాళ్లకు పోలీసులు నోటీస్ పంపించారని ఒక వార్త. ఇప్పుడు ఆ సాక్షి మనం కనుక చదివితే పోసాని ఆ వార్త, ఆ ఆరోపణలు పూర్తిగా తోసిపుచ్చాడు. నాకెవరు ఏం చెప్పలేదు, నేనుగానే చెప్పాను అని ఆయన చెప్పారు. రెండోది నేను ఎవరిని అవమానించలేదు అన్నారు, నాకెవరు స్క్రిప్ట్ ఇవ్వలేదని అన్నారు అని ప్రతిదాన్ని ఆయన ఖండించినట్టుగా అందులో ఉంది. నా ప్రశ్న ఏంటంటే పోలీసులు అసలు ఎందుకు ఈ లీకులు ఇస్తున్నారు? ఈ లీకులను ఎందుకు పూర్తిగా ఖండించడం లేదు? వాళ్ళు నిజంగా నోటీస్ ఇస్తుంటే ఆ వార్త ఇస్తే మీరు ప్రచారం చేస్తారు కదా. ఇప్పుడు మాకు అందిన విచారణలో తెలిసిన మేరకు మేము ఫలానా మీడియా హౌస్కు మేము నోటీస్ ఇచ్చాము, వాళ్ళని విచారించబోతున్నామని ఒక వార్త ఇస్తే ఈ సమస్య ఏమీ ఉండదు కదా. సో దీన్ని అలా సాగదీస్తూ ఇంకోటేమో ఆయన బాగా బాధపడ్డాడు, ఏడ్చాడు, ఇది కోరాడని. ఆయన కేసు కూడా మళ్ళీ వంశీ కేసు, వంశీ పిటిషను, పోసాని పిటిషన్ కూడా రాబోతుంది. అవి ఎలా జరుగుతాయో మనం ఇక్కడ చూడాలి. అలాగే నిన్న మనం చర్చించిన బెట్టింగ్ యాప్స్ కేసుల్లో కూడా వాళ్ళలో ఒకరిని మటుకు పోలీసులు విచారించారు, మిగిలిన వాళ్ళను వరుసగా విచారించబోతున్నట్టుగా సమాచారం. ఇది కేసుల సీరియల్. సరే, మరోసారి తెరపైకి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం.